ఏపీ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలకు కాదని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అని అన్నారు. రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు జగన్ అంటూ ఫైర్ అయ్యారు. 370 కోట్లకు ఒక రాష్ట్ర సీఎం కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు. ప్రజలారా, అసమర్థ అహంకార విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అని అన్నారు. రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు జగన్ అంటూ ఫైర్ అయ్యారు. 370 కోట్లకు ఒక రాష్ట్ర సీఎం కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు. ప్రజలారా, అసమర్థ అహంకార విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, సచివాలయం తాకట్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు జగన్ పైన సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్. సచివాలయం తాకట్టు పైన అటు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎక్స్ ద్వారా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే రాష్ట్ర సచివాలయం తాకట్టు పెట్టడంపై తీవ్ర ఆవేదన చంద్రబాబు అయితే వ్యక్తపరిచారు. ఏదైతే జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు అని చెప్పి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు జగన్ రెడ్డి అని చెప్పి కూడా ఒక సీరియస్ కామెంట్ సైతం చేశారు. ఏదైతే ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ గుండెకాయ లాంటిది ఈ రాష్ట్ర సచివాలయం, అటువంటి దాన్ని తాకట్టు పెడతాయని, ఈ తాకట్టు పెట్టి అప్పులు తేవడం ఏంటి అని ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. దాదాపు 350 కోట్ల రూపాయలకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పరిపాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టమంటే ఎంతో అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా అని చెప్పి ఆయన జగన్ ని ప్రశ్నించారు. అయితే నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నువ్వు తాకట్టు పెట్టావు. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని, అంటే ఒక ఇమేజ్ అంటూ ఉంది, ఆ ఇమేజ్ ని, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బ్రాండ్ అయితే నువ్వు తాకట్టు పెట్టావని చెప్పి కూడా ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ప్రజలందరూ కూడా ఏదైతే ఈ అసమర్థత అహంకార విధ్వంస పాలన గల సీఎం వల్ల రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోతున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా ఆయన రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి అనడం కూడా జరిగింది. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే గత 5 ఏళ్లుగా జగన్ చేస్తున్న అప్పులను చూసి తలపడిన ఆర్థికవేత్తలు సైతం మైండ్ బ్లాక్ అయిందని చెప్పి కూడా ఆయన కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా పరిపాలనకి కేంద్ర బిందువైన సెక్రటరీని తాకట్టు పెట్టారన్న వార్త చూసి తాను ఉదయాన్నే తనకు ఒక షాక్ గురయ్యానని చెప్పి కూడా ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఏపీని అప్పులు గుంపుగా మార్చి మరో శ్రీలంక మార్చేస్తున్నారని మేము అదే తెలుగుదేశం నాయకులు కానీ పదే ప్రస్తావిస్తుంటే వాటి మీద ఒంటికాల పైన లేచిన వైసీపీ మేధావులు ఇప్పుడేం సమాధానం చెప్తారని కూడా ఆయన ప్రశ్నించారు. ఏపీ సచివాలయాన్ని కేవలం 350 కోట్లకు తాకట్టు పెట్టిన జగన్ పనితనాలు చూశాక శ్రీలంకతో పోల్చడం ఏమాత్రం సరికాదనిపిస్తుందని చెప్పి కూడా ఈ లోకేష్ పేర్కొనడం జరిగింది. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కున్న శ్రీలంక తమ పరిపాలనా కేంద్రాన్ని ఎప్పుడు కూడా తాకట్టు పెట్టిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంతకంటే దిగజారుడుతనం మరొకటి ఉండదు, ప్రతిసారి మరొక మెట్టు దిగిపోతూ కూడా ఆంధ్రప్రదేశ్ పరువును
అంతర్జాతీయ స్థాయిలో మంటగలుపుకొని ముఖ్యమంత్రిని ఇంకా ఒక్క 4 రోజుల్లో ఇంటికి సాగనంపేందుకు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా లోకేష్ కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే సచివాలయం తాకట్టు పెట్టే విషయాన్ని అటు టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు సచివాలయం ఎండకి పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.